ఏపీ వ్యాప్తంగా ఆపరేషన్ వజ్రప్రహార్ కొనసాగుతుంది. పలు జిల్లాల్లో 100కు పైగా బృందాలతో పోలీసులు తనిఖీలను నిర్వహిస్తున్నారు. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ సాధనే ప్రధాన లక్ష్యంగా సోదాలు చేస్తున్నామని ఈగల్ టీం ఐజీ కె రవికృష్ణ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి సరఫరా జరిగే 849 హాట్ స్పాట్స్ గా గుర్తించామన్నారు. మరోవైపు విజయవాడలో కార్డన్ సర్చ్ లో కాల్పుల కలకలం సంచలనంగా మారింది. బాలాజీ హోటల్లో పోలీసుల తనిఖీలు చేస్తుండగా ఓ దుండగుడు కాల్పులకు ప్రయత్నించాడు. ట్రిగ్గర్ లాక్ కావడంతో బుల్లెట్ బయటకు రాలేదు. దీంతో అప్రమత్తమైన పోలీసులు దుండగుడిని పట్టుకుని 90mm పిస్టల్ 5 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రైట్ రవికృష్ణ, ఏంటి ఘటనపై అప్డేట్స్? అంటే ఏమన్నా యాక్చువల్గా కూడా ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగానే ఈ రోజు అయితే మాత్రం కార్టన్ సర్చ్ నిర్వహించారు. దగ్గర 100 చోట్ల అయితే కార్టన్ సర్చ్ నిర్వహించినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. గుంటూరులో అయితే ఈగిల్ టీం ఐజీ అయినటువంటి రవికృష్ణ కార్టన్ సర్చ్లో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఆయన చెప్తుంది ఒకటే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా 849 స్పాట్స్ ఉన్నాయి. అంటే డ్రగ్స్ కానివ్వండి, గంజాయికి సంబంధించి అక్కడైతే విరివిగా కూడా విక్రయాలు జరుగుతున్నాయి. అదేవిధంగా కూడా అక్కడ తీసుకునే వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారనే ఉద్దేశంతో ఆ స్పాట్స్ని అయితే గుర్తించారు. ఆ స్పాట్స్కి సంబంధించి ఆ ప్రాంతాల్లోనే విరివిగా కూడా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే అనుమానం ఉన్న ప్రతి చోట కూడా కార్టన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని ఆయనైతే తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఈ కార్టన్ సెర్చ్ నిర్వహించినటువంటి సందర్భంలో అక్కడైతే మాత్రం లెక్కకు మించి ఏదైతే లైసెన్స్ లేనటువంటి ఈ వాహనాలు కానివ్వండి, అదేవిధంగా కూడా మారణాయుధాలు ఏవైతే ఉన్నాయో ఆ మారణాయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు జరిగినటువంటి కార్టన్ సెర్చ్కి ఏదైతే ఉందో దానిలో మాత్రం విజయవాడలో జరిగిన కార్టన్ సర్చ్, అంటే విజయవాడ బస్ స్టాండ్లో కార్టన్ సర్చ్ నిర్వహిస్తున్న సందర్భంలో అక్కడ ఒక వ్యక్తి దగ్గర తుపాకీ ఉండటం సంచలనం లేపిందని చెప్పుకోవాలి. ప్రధానంగా అక్కడ ఏదైతే బస్ స్టాండ్ సమీపంలో ఉన్నటువంటి బాలాజీ హోటల్ ఏదైతే ఉందో అక్కడ కార్టన్ సర్చ్ నిర్వహిస్తున్నారు. ఆ హోటల్లో ఉన్నటువంటి వ్యక్తి వద్ద పిస్టల్ ఉన్నట్టుగా కూడా గ్రహించి అతన్ని అదుపులో తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించేటువంటి సందర్భంలో అతనైతే మాత్రం వెంటనే తుపాకీ తీసి వీళ్ళ మీద ఫైరింగ్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే బై లక్ ఏంటంటే ఆ ట్రిగర్ దానికి సంబంధించి ఏదైతే ఉందో అదైతే మ్యాగజైన్ అయితే లాక్ అయినటువంటి సందర్భంలో అక్కడి నుంచి బుల్లెట్ అయితే రిలీజ్ కాలేదు. బుల్లెట్ కనుక రిలీజ్ అయినట్టయితే కంపల్సరీగా కూడా ఎంతో నష్టం జరిగేటువంటి పరిస్థితి అయితే ఉండేది. వెంటనే పోలీసులు స్పందించి వెంటనే అతన్ని అదుపులో తీసుకొని ప్రజెంట్ అయితే మాత్రం సీసీఎస్ టీం అయితే అతన్ని ఎక్కడి నుంచి తుపాకీ వచ్చింది ఏంటి అనే దాని మీద అయితే మాత్రం ప్రశ్నిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా కూడా 90mm పిస్టల్, దానికి తోడు 5 రౌండ్లు బుల్లెట్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సంఘటన మాత్రం పోలీసులు అయితే చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ విధంగా ఒక బహిరంగ ప్రదేశంలోనే ఈ విధంగా ఒక పిస్టల్తో ఒక వ్యక్తి తిరుగుతున్నాడంటే దానికి సంబంధించి అసలు ఏ విధంగా ఉంది ఏంటి అనే దాని మీద అందరూ కూడా అంతర్మదనం చెందుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మ్యాగజైన్ నుంచి బుల్లెట్ రిలీజ్ కాలేదు కాబట్టి నష్టం జరగలేదు, కానీ ఒకవేళ నష్టం జరిగినట్టయితే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని తెలియజేస్తున్నారు. ఈ విధంగా కార్టన్ సెర్చ్ నిర్వహించినటువంటి సందర్భంలో అనేక అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నటువంటి ఏరియాల్లో కనుక కార్టన్ సెర్చ్ నిర్వహించినట్లయితే మాత్రం అనేక రకాలుగా కూడా ఏ విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంత అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు విజయవాడలో ఒక పిస్టల్తో ఒక వ్యక్తి పట్టుబట్టడం అనేది మాత్రం చాలా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా పోలీసులు చూడగానే మామూలు పరిస్థితుల్లో అయితే ఇంకా పారిపోతారు, కానీ ఇతను తిరగబడి వాళ్ళ మీద ఫైరింగ్ చేసేందుకు ప్రయత్నించాడంటే మాత్రం ఇతను నటోరియస్ క్రిమినల్గా కూడా భావిస్తున్నారు. నటోరియస్ క్రిమినలా లేకపోతే ఏమన్నా వేరే విధంగా కూడా ఎక్స్ట్రీమిస్టా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేస్తున్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ రవికృష్ణ.